పాదధూళి కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలా? మనకు లాజిక్లతో పని లేదా? మ్యాజిక్లే కావాలా? అందుకే మన దేశంలో బాబాలు అంత ఫేమసా? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలకు బాధ్యత ఎవరిది? మన విశ్వాసాలను, మన భయాలను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గా మార్చుకుని ప్రాఫిట్ సంపాదించుకుంటున్న బాబాలు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఎన్ని అరాచకాలకు పాల్పడినా, ఎంతమందిపై లైంగిక వేధింపులకు పాల్పడినా ఏమాత్రం పట్టించుకోకుండా గుడ్డిగా వారిని పూజిస్తున్నారు అమాయకపు ప్రజలు. పాదధూళితో సమస్యలన్నీ తీరిపోతాయన్న మూఢనమ్మకం వల్ల సూరజ్ పాల్ అలియాస్ భోలేబాబా సత్సంగ్లో జరిగిన తొక్కిసిలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో బాబాలు ముసుగులో దారుణాలకు పాల్పడుతున్న ఆధ్యాత్మిక గురువులు ఎంతో మంది ఉన్నారు. గుర్మీత్ రామ్ రహీం అలియాస్ డేరా బాబా, రాంపాల్, ఆసారాం బాపు లాంటి వారు ఎన్నో హత్యలు, అత్యాచారాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. తమ మద్దతుదారులతో సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. లక్షలాది మంది అమాయకపు ప్రజలని మభ్యపెట్టి వారిని తమ బానిసల్లా మార్చుకుంటున్నారు. భోలేబాబా ఉదంతం ఇదే విషయాన్ని చెబుతోంది. తొక్కిసిలాటలు మన దేశంలో ఇదే ప్రధానం కాదు. ఆశ్రమాల్లో, ధార్మిక ప్రదేశాల్లో తొక్కిసిలాటలు గతంలో ఎన్నో జరిగాయి. ఇందులో ఆశ్రమాల నిర్వాహకం, స్థానిక యంత్రాంగం వైఫల్యం కూడా ఉన్నాయి. ప్రజలు భారీగా తరలివచ్చే ధార్మిక ప్రదేశాల్లో తొక్కిసిలాటల నిర్వహణకు నిబంధనలు ఉన్నా కూడా అవి అమలు కావటం లేదు. కారణం 80,000 మందికి అనుమతిస్తే 2.5 లక్షల మందిని ఆశ్రమ నిర్వాహకులు అనుమతించడం వల్లే తొక్కిసిలాటలు చోటు చేసుకుంటున్నాయి. హాద్రాస్లో జరిగింది ఇదే. ధార్మిక ప్రదేశాల్లో, పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలు స్వేద తీరేందుకు ఏర్పాటు లేకపోవడం, విడతల వారీగా ప్రజల్ని అనుమతించే విషయంలో నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 2011లో శబరిలో జరిగిన తొక్కిసిలాటలో 102 మంది ప్రాణాలు కోల్పోయారు. 2015లో జూలై 14న గోదావరి పుష్కరాల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లో మహారాష్ట్రలోని వాయిలో మందరాదేవి గుడి వద్ద తొక్కిసిలాటలో 340 మందికి పైగా చనిపోయారు. 2008లో రాజస్థాన్లోని చాముండాదేవి ఆలయం వద్ద 250 మంది, హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి గుడి వద్ద 162 మంది, 1954లో జరిగిన తొలి కుంభమేళాలో అలహాబాద్లో జరిగిన తొక్కిసలాటలో 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2017లో ముంబైలో ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో గతంలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం 100 మందిలో 79 తొక్కిసిలాటలు ఆశ్రమాలు, ధార్మిక ప్రదేశాల్లో జరుగుతున్నాయని తేలింది. మన దేశంలో ధార్మిక ప్రదేశాలు కొండ ప్రాంతాలలో ఉండడం, ప్రయాణానికి వీలులేని ప్రదేశాల్లో ఉండడం వల్ల ప్రజలకు సరైన ఏర్పాట్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఫేక్ బాబాలు చెప్పే మాటలు నమ్మి గుప్త నిధులు, ఐశ్వర్యం కోసం సొంత మనుషులను బలి ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు కొంతమంది ప్రజలు. అనారోగ్యం బారిన పడిన ప్రజలు బాబాలను ఆశ్రయించే పరిస్థితులు మన దేశంలో ఇంకా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. మంచి చెడ్డ విషయంలో ప్రజలు లాజికల్ గా ఆలోచించినంత వరకు ఇలాంటి ఫేక్ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు. వారు ఎన్ని దారుణాలకు పాల్పడినా కూడా అలాంటి వారికే జై కొడుతున్నారు కొంతమంది ప్రజలు. ఇలాంటి వారికి చైతన్యం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఇలాంటి ఫేక్ భావాలను కట్టడి చేయడం సాధ్యం కాదు. మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2 న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.